ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 12వ తారీఖు మంగళవారం. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నెగిటివ్లో ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ సర్వీసెస్ సంబంధించిన స్టాక్స్ ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ కొంచెం స్ట్రాంగ్ బుల్లిష్నెస్లో క్లోజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది చూసుకున్నట్టయితే నిఫ్టీ మీడియా, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, కమోడిటీస్, మెటల్స్ వీటిలో కొద్దిగా నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించగా ఐటీ, బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టారు, పిఎస్యూ బ్యాంకులో కొంత స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా నిఫ్టీ బ్యాంక్ అండ్ ఐటీలో కొంత స్ట్రాంగ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఇక గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్టయితే సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. యూఎస్కి సంబంధించిన వోలటాలిటీ అనేది కూల్ ఆఫ్ అవుతుంది. యూరోప్ కానీ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ US 30 అంటాం కదా, అదైతే నెగిటివ్గా ఉంది. ఫ్రాన్స్, జర్మన్, అఫ్కోర్స్ US 500, లండన్ దాకా అయితే నెగిటివ్గా ఉన్నాయి. రష్యా, ఏషియా మార్కెట్, జపాన్, హాంకాంగ్, చైనా సంబంధించిన ఫ్యూచర్ షేర్స్ అయితే ప్రస్తుతానికి గ్రీన్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏషియన్ మార్కెట్లో మనం చూస్తే కొంత బుల్లిష్నెస్ కనిపిస్తూ ఉంది. యుఎస్ మార్కెట్స్లో కొంత కరెక్షన్ అయితే జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే జపాన్కి సంబంధించిన అడ్జస్టెడ్ కరెంట్ అకౌంట్ డేటా అనేది రావడం జరిగింది. అదైతే నెగిటివ్గా ఉంది. అండ్ చైనాకి సంబంధించిన న్యూ లోన్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న దానికి వస్తే ఆ డేటా కూడా నెగిటివ్గా రావడం అనేది జరిగింది. ఇది నిన్నటి రోజున డేటా. ఈరోజు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే లండన్కి సంబంధించిన యావరేజ్ ఎర్నింగ్స్ డేటా కానీ, క్లైమేట్ కౌంటు, ఎంప్లాయ్మెంట్ చేంజ్, అన్ఎంప్లాయ్మెంట్ రేటు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్ మాట్లాడటం, ఇదంతా వెరీ ఇంపార్టెంట్ లండన్కి సంబంధించింది. ఇక ఈ ఇండియాకి సంబంధించి సిపిఐ డేటా, కోర్ ప్రైస్ ఇండెక్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇది మార్కెట్ అవర్స్ తర్వాత వస్తుంది ఫ్రెండ్స్, 4 o'clock ఈవినింగ్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా. దీనివల్ల ప్రాబబ్లీ రేపు మార్కెట్స్ అనేది రియాక్ట్ అవ్వచ్చు. ఇక యూఎస్కి సంబంధించిన ఒపెక్ మంత్లీ రిపోర్ట్ కానీ, ఫెడ్ మాట్లాడతారు. దాని తర్వాత ఏంటంటే 1 year కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ మాట్లాడడం జరుగుతుంది. ఈ డేటా యూఎస్కి సంబంధించింది రావడం అనేది జరుగుతుంది. ఇక ఎస్పెషల్లీ ఇండియా మీద మనం ఫోకస్ చేసినట్టయితే సాయంత్రం 4 గంటలకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఇయర్ ఆన్ ఇయర్ డేటా, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్ రేట్ ఏంటి, మంత్ ఆన్ మంత్ ఇయర్ ఆన్ ఇయర్ డేటా అనేది రావడం అయితే జరుగుతూ ఉంది. ఇక రిజల్ట్స్ విషయానికి వస్తే ఈరోజు కొన్ని స్టాక్స్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. బోస్క్ లిమిటెడ్, మదర్సన్, జైడస్ లైఫ్ అనేది వీటిల్లో మనం వోల్టాలిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయి ఆర్తి ఇండస్ట్రీస్, హిందూ కాపర్, గ్రాన్యూల్స్, మనపురం, ABFRL అనేది కనిపిస్తుంది. వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ పవర్ గ్రిడ్ అనేది టాప్ గెయినర్గా ఉంది. ట్రెండ్ ఇంతకుముందు 2-3 రోజులు ఏంటంటే రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్ అంతా రాలేదని చెప్పేసి కిందకి వెళ్ళిపోవడం, కొద్దిగా బౌన్స్ అయితే కనిపించింది. ఏషియన్ పెయింట్ టాప్ లూజర్గా ఉంది. అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, టాటా స్టీల్, JSW స్టీల్, సిప్లా అనేది నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ జరుగుతున్న స్టాక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే బయోకాన్, PFC, OFSS, మెట్రోపోలిస్, HCL టెక్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ ABBలో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ వచ్చేసరికి UPL, ఏషియన్ పెయింట్, ఆర్తి ఇండస్ట్రీస్, బ్రిటానియా, యాస్ట్రల్లో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ అయితే ఎటువంటి స్టాక్లో కూడా కనిపించట్లేదు. ఇక ఓవరాల్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి ఇంటర్ప్రిటేషన్ చేస్తే లాంగ్ సైడ్ 27%, షార్ట్ సైడ్ 53%, సిగ్నిఫికెంట్ షార్ట్స్ 14%, సిగ్నిఫికెంట్ లాంగ్స్ 4% అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా ఒక ఇంటర్ప్రిటేషన్లో మనం చూస్తే షార్ట్ సైడ్ స్టిల్ ఏంటంటే పొజిషన్స్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అంటే మార్కెట్ ప్రీమియం తగ్గుతుంది అంటే ప్రైస్ పడిపోతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది కాబట్టి షార్ట్ సైడ్ అనేది ఎక్కువ చూపిస్తుంది. ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే FIS ఇండెక్స్ ఫీచర్ని షార్ట్ చేశారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా అంటే బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయి, ప్రాబ్లీ హెడ్జింగ్ చేసి ఉండారు. అండ్ స్టాక్స్లో మాత్రం అగైన్ ఏంటంటే సెల్లింగ్ చేశారనమాట. ఇక ప్రొపరేటరీ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే స్టాక్ ఫీచర్లో బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్లో బెరిష్గా ఉన్నారు. ఇంకా క్లయింట్ లెవెల్ డేటా చూస్తే స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు, అది కూడా స్టాక్ ఫీచర్స్లో. DIS ఇండెక్స్ ఫీచర్ని షార్ట్ చేశారు, స్టాక్స్లో మాత్రం బయింగ్ అనేది జరిగింది. టోటల్గా మనం చూసుకున్నట్టయితే 2307 కోట్లు FIS క్యాష్ మార్కెట్లో సెల్ చేస్తున్నారు. DIS ఏమో 2027 కోట్లు అనేది క్యాష్ మార్కెట్లో బై చేస్తున్నారు. అగైన్ FIS అయితే కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తూ ఉండగా DIS అయితే
బయింగ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ అయింది. ఒకసారి నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనకి ఫ్లాట్ ఓపెనింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అందుకని ఇమీడియట్గా 24,260, దాని తర్వాత అది రెసిస్టెన్స్. సపోర్ట్ విషయానికి వస్తే 24,037, దాని తర్వాత 23,954 అనేది మనం వాచ్ చేయాలి సపోర్ట్ లెవెల్స్ కోసం. ఇక ఫిన్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఫ్లాట్ ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి 24,126, దాని తర్వాత 23,891 సపోర్టు, దాని తర్వాత 23,745 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికి 51,687 స్ట్రాంగ్ సపోర్ట్ కనపడుతుంది. దాని తర్వాత 51,367 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. రెసిస్టెన్స్ విషయానికి వస్తే 52,200 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే 1.38% తగ్గింది కాబట్టి ఈ యొక్క ఇండియన్ వోల్టాలిటీ, మార్కెట్ వోల్టాలిటీ అనేది తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతానికి దూసుకొని పైకి వెళ్తూ ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే స్లైట్ వీక్గా ఉంది కొద్దిగా. అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ యూఎస్ మార్కెట్స్ అయితే స్టెప్ బై స్టెప్ అప్ సైడ్ అయితే వెళ్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 27 పాయింట్లు అయితే స్లైట్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఇక నిఫ్టీలో మనం ఏంటంటే 24,100, 24,000 అనేది షార్ట్ టర్మ్ కోసం వాచ్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో 52,000 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్, అండ్ 51,500 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం మనం చూస్తే ప్రస్తుతానికైతే మార్కెట్ ఫ్లాట్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మన ఫ్యూచర్స్ వచ్చేసరికి ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ 24,226 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మన నిఫ్టీ ఫ్యూచర్ 24,226 దగ్గర ఉంది. ఇక్కడైతే డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక 10 పాయింట్లు 20 పాయింట్లు అటు ఇటుగా ఉండొచ్చు, కానీ ఫ్లాట్ ఓపెనింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని స్టాక్స్ అనేది న్యూస్లో ఉన్నాయి. ఓఎన్జీసీ, బ్రిటానియా, హిందాల్కో, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిజిలిటీ ఇండియా, ఆఫీస్ స్పేస్, ఎన్ఎండిసి, బ్లూ డాట్ అనేది. సో ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్టే బ్యాంక్ నిఫ్టీ అనేది బై అనేది సజెస్ట్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. లోవర్ టైం ఫ్రేమ్స్లో అయితే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. అండ్ బిగ్ పిక్చర్లో నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం ఫ్లాట్ ఓపెనింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే యూఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్లో కంటిన్యూ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్లో కూడా కొంత బుల్లిష్ సెంటిమెంట్ ఉంది. ఇండియన్ మార్కెట్స్లో మొన్నటిదాకా కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉండి ఇప్పుడే కాస్త సెటిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మాత్రమే మనం బాయింగ్ అనేది చేసుకోవాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే 24,100, 24,000 దగ్గర మంచి సపోర్ట్ అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 51,600, 51,500 దగ్గర సపోర్ట్ అయితే ఉంది. సో ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ యాక్షన్ బట్టి మనం బాయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.